వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ బయింగ్ డెసిషన్స్ ప్రాసెస్. అంటే బయింగ్ డెసిషన్ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుందండి అంటే ఒక ఆర్గనైజేషన్లో బయింగ్ డెసిషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకి డిఫరెంట్ టైప్స్గా మనకి ఒక ఆర్గనైజేషన్ సెక్టార్లో ఏమవుతుంది అని అంటే మనకి రకరకాలుగా బయింగ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్ ఏమైంది, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వై, వేర్, వెన్, హౌ, ఇలా మనకి వాట్, ఇలా మనకి చెప్పుకున్నాం కదా. సో ఏంటంటే దీంట్లో కూడా మనకి బయింగ్ డెసిషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు తీసుకోకుండా తర్వాత తీసుకుంటే ఏమైనా రేట్ తగ్గుతుందేమో, లేదంటే ఇప్పుడే తీసేసుకుంటే మనకి తర్వాత మోడల్ అనేది మారిపోతుందేమో, మోడల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా రోజు రోజుకి. సో అందువల్ల ఇలా రకరకాలుగా డెసిషన్స్ అనేవి తీసుకోవడం, కొనేటప్పుడు డెసిషన్స్ తీసుకోవడం, నిర్ణయాలు చాలా ఇదిగా ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి అనమాట. అంటే ఏదైతే మనం తీసుకోగలుగుతున్నామో దాని గురించి ఒక్కసారి కొంటే మళ్ళీ అది వెనక్కి ఇవ్వడానికి అవ్వదు. సో ఏం చేస్తారు, కొనేటప్పుడు ఒక మిడిల్ క్లాసు రకరకాలుగా ఇలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో దీంట్లో మనకి 5 టైప్స్ ఉన్నాయండి, 5 స్టేజెస్ ఉన్నాయి. 5 స్టేజెస్ ఆఫ్ బయింగ్ డెసిషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ఈ 5 స్టేజెస్ అండి, ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం మనము. బై అని చెప్పి మధ్యలో పెట్టుకుని మనం వాట్, వేర్, వెన్, హౌ ఇలా మనం చెప్పుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ మనకి 5 స్టేజెస్ ఆఫ్ BDP అని పెట్టాను నేను ఇక్కడ. అంటే బయింగ్ డెసిషన్ ప్రాసెస్. మనకి ఒక కన్స్యూమర్ ఏం చేస్తాడండి, నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు అనేది మనం ఇక్కడ చూపించడం జరిగింది. దీంట్లో మనకి ప్రాబ్లం రికగ్నైజేషన్స్. ఫస్ట్ వన్ ఏంటండి, స్టేజ్ 1 ప్రాబ్లం రికగ్నైజేషన్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ ఆర్ సర్చ్. అంటే ఇందాక చెప్పుకున్నాం ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చెప్పుకున్నాము. అలాగే మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాము అని అంటే మనకి రీసెర్చ్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ రెండింటికి రిలేషన్ ఇది అనమాట, ఇన్ఫర్మేషన్ సెర్చ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ వన్ చూస్తే పర్చేస్ డెసిషన్. అండ్ 5th స్టేజ్ వచ్చేసరికి మనకి పోస్ట్ పర్చేస్ బిహేవియర్. ఏంటండి ఇవన్నీ మనకి అని అంటే ఫస్ట్ వన్ చూస్తే ప్రాబ్లం రికగ్నైజేషన్. ప్రాబ్లం అనేది రికగ్నైజ్ చేసుకోవాలి. అంటే మనం అవసరమా, ఇప్పుడు కొనేటప్పుడు ఏమనుకుంటాడండి, మనకి స్టార్టింగ్ అదే కదా హెడ్డింగ్, బయింగ్ ప్రాసెస్ ఆర్ బయింగ్ డెసిషన్ ప్రాసెస్. అంటే మనకి డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఒక వస్తువు కొనేటప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తాడు. ఇది అవసరమా, అప్పుడు నెక్స్ట్ మోడల్ మారిపోతా, ఇలా మనం ఏం చేస్తాం, ప్రాబ్లం అనేది రికగ్నైజ్ చేసుకోవాలండి. అంటే అది అత్యవసరము, అది లేకపోతే మనకి అది లైఫ్ రొటీన్లో మనకి అది లేకపోతే అవ్వదు అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలండి, డెఫినెట్గా మనకి తీసుకోవాలంట. సో అక్కడ ఏమన్నారు, ఇక్కడ ప్రాబ్లం రికగ్నైజ్ చేయాలి. అసలు ఫస్ట్ మనకి అది అవసరమా కాదా అని చెప్పి తీసుకోవాలంట. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సెర్చ్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ అంటే ఏంటండి, ఒక మూవీకి వెళ్ళాలనుకుంటే మనము ఏం చేస్తామండి, మూవీకి వెళ్ళాలనుకుంటే దానికి ఏమంటారు, రివ్యూ అంటారు కదా. అంటే స్టార్స్ ఇస్తారు, 3 స్టార్స్ 5 స్టార్స్ ఇలా ఇస్తే మనకి యావరేజా, లేదంటే హిట్టా, లేదంటే ఫట్టా అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆ రివ్యూని చూసి రివ్యూస్ రాస్తారు ఉంటారు కదా, దాన్ని చూసి వాళ్ళు బాగుంది అని చెప్తే వెళ్తారు. కొంతమంది బాగాలేదు అన్నా సరే వెళ్తారు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం అంటే దాని గురించి, ఆ కంపెనీ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోన్ కొంటున్నామంటే ఒక లెనోవో కానీ లేదంటే ఒక వివో ఫోన్ కానీ కొనుక్కుంటున్నాము అని అంటే దాని గురించి కింద మనకి రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ తెలుసుకోవడం అన్నట్టు, దాన్ని ఏమంటాం ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెర్చ్ అని అంటారు అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ రకరకాలుగా ఉంటాయి. మన 5000 ఫోన్లోనే మనకి రకరకాలైనటువంటి కంపెనీ ఫోన్లు మనకి అందుబాటులో వచ్చినాయి మార్కెట్లో. అంటే అక్కడ ఉండేది ఏంటంటే ఆల్టర్నేటివ్స్, మనకి రేట్ ఎక్కువ కాదు, అలాగే ఫీచర్స్ బాగున్నాయి, మంచి ఫీచర్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటే ఏం చేస్తామండి, మనకి అదే రేట్లో మామూలు ఫోన్ ఉంది, అలాగే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి ఫోన్ కూడా ఉంది. సో ఏం చేస్తాం, మనము అదే 5000 పెట్టి మామూలు ఫోన్ కొనే కంటే ఏం చేస్తాము, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుక్కుంటే మనకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, మనకి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్స్ అనేవి అని చెప్పి ఏం చేస్తామండి, మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నవి కొనుక్కుంటూ ఉంటాం. సో అలాగే ఇక్కడ ఆల్టర్నేటివ్స్ అని అంటాడు. అంటే ఆల్టర్నేటివ్స్ మీన్స్
ఒకదానికి ఇంకొకటి, అంటే ఒకదానికి కాకుండా ఒకటి కాకుండా ఇంకోటి అని అంటాం తెలుగులో. సో దాన్ని ఏమంటాం, ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ వన్ చూస్తే పర్చేస్ డెసిషన్స్. పర్చేస్ డెసిషన్స్ అన్న బయింగ్ డెసిషన్ ప్రాసెస్ అన్న ఒకటే. దాంట్లో వచ్చేసరికి పర్చేస్ డెసిషన్స్ అంటే పర్చేస్ అంటే తెలుసుగా మనం కొనేటప్పుడు దాని యొక్క డెసిషన్స్ అనేవి మంచిగా తీసుకోవాలన్నమాట. కొనేటప్పుడు అంటే ఏం కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ ఏమన్నా కొంటున్నాం అనుకోండి, సెకండ్ హ్యాండ్ కొనేటప్పుడు ఎన్ని రకాల అనుమానాలు వస్తాయండి. ఒక సెకండ్ హ్యాండ్ బైకే తీసుకుంటున్నామంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చింది, అంటే మంచిదైతే బాగుండు. కొంతమంది ఇలా వాస్తుపరంగా కూడా ఆలోచిస్తారన్నమాట. అంటే సెకండ్ హ్యాండ్ కాబట్టి ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యి ఉన్నాయా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో దాన్ని ఏం చేస్తాం ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఏమని అంటామంటే పర్చేస్ డెసిషన్స్ అనేవి అంటూ ఉంటాం. అంటే దాని యొక్క మైలేజ్ ఎంత ఇస్తుంది, దాని యొక్క రేట్ ఎంత, ఇట్లా మనకి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పాతది కాబట్టి సెకండ్ హ్యాండ్ది కాబట్టి అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతాయా, లేదంటే తీసుకున్న తర్వాత వెంటనే అన్నీ పాడైపోతాయా, మళ్ళీ ఇవన్నీ మార్చుకోవాలా, ఇంజిన్ బాగుందా అని చెప్పి ఇలా రకరకాలుగా ఏం చేస్తామండి పర్చేస్ డెసిషన్స్ అనేవి మనకు మైండ్లో సెకండ్ హ్యాండ్ ఏదైనా తీసుకునేటప్పుడు ఏమైపోతుంది, రకరకాలైనటువంటి డెసిషన్స్ అంటే పర్చేస్ డెసిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తాం పోస్ట్ పర్చేసింగ్ బిహేవియర్. పోస్ట్ పర్చేసింగ్ బిహేవియర్ అని అంటే ఏంటండి, మనకి పోస్ట్ అంటే తెలుసు కదండి అందరికీ, మనకి ఫోన్లోనే ఉంది. ఏముందండి, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని చెప్పి మనకి చేసుకుంటాం. అంటే మనం టాక్ టైం లిమిట్ బట్టి మనం మాట్లాడుకున్న తర్వాత బ్యాలెన్స్ అంతా వేసుకోవచ్చు, లేదంటే ముందే బ్యాలెన్స్ వేసుకోవటం అలా చేస్తాం కదా. అలాగే ఇక్కడ మనకి పోస్ట్ పర్చేసింగ్ బిహేవియర్ అంటే మనము ఏం చేస్తాము, అక్కడ పర్చేసింగ్ బిహేవియర్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనకు ఆలోచించి ఇప్పుడు కాదు తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి దాన్ని ఏం చేస్తాం, అలా స్టాప్ చేస్తూ ఉంటాం. అంటే వద్దు అని చెప్పము, కావాలి అని చెప్పము. ఏం చెప్తామండి, పోస్ట్ పర్చేసింగ్ బిహేవియర్ అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, బైలో మనకి ఎన్ని రకాలుగా వచ్చినాయి, కొనాలా వద్దా, కొంటే ఏమవుతుంది, కొన్న తర్వాత ఏమవుతుంది, వాటి ఎందుకు కొనాలి, ఎక్కడ పెట్టుకోవాలి మనం, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో మనం ఏం చేస్తాం, అది వస్తువు బాగా నచ్చింది కాబట్టి మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఏం చేసుకుంటాము, దాన్ని అలాగ పెట్టి మనం మనీ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం వాడిన తర్వాత అయినా సరే ఆ మనీ అనేది కొంత కట్టేసి వాడిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా మనకి 5 స్టేజెస్ అనేవి ఉన్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ వన్ ఏంటండి, బయ్యర్ బిహేవియర్. ఇందాక చెప్పుకున్నాం కదా కన్జ్యూమర్ బిహేవియర్ అని చెప్పి, అలాగే బయ్యర్ అన్నా కూడా అతనే అండి. ఎవరైతే కొనుక్కుంటాకి వస్తువులు వస్తూ ఉంటారో వాళ్ళని బయ్యర్స్ అని అంటాం కదా, సెల్లర్స్ అంటే అమ్మేవాళ్ళు. కాబట్టి ఇక్కడ బయ్యర్స్ ఎవరైతే కొనుక్కుంటానికి వస్తున్నారో ఏదైనా వస్తువుని, దాన్ని వాళ్ళని ఇక్కడ ఏమంటామండి, బయ్యర్స్ అని అంటాం. సో వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే బయ్యర్ బిహేవియర్ అని చెప్పి టోటల్గా టైటిల్లో మనకి దీంట్లో వచ్చేసరికి ఏంటండి, ఏ బిహేవియర్ విచ్ ఈజ్ షోన్ అట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ ఎనీ ప్రోడక్ట్. అంటే బిహేవియర్ అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఏదైనా సరే కొనటానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఆ ప్రోడక్ట్ని కొనడానికి వచ్చినప్పుడు అతనికి బిహేవ్ చేసే దాన్నే మనం ఇక్కడ ఏమంటాము, బయ్యర్ బిహేవియర్ అని చెప్పి అంటాం అనమాట. దాంట్లో మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బయ్యర్ బిహేవియర్ ఈ ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, ప్రైస్. సెకండ్ వన్ వచ్చేసరికి క్వాలిటీ. థర్డ్ వన్ వచ్చేసరికి క్వాంటిటీ. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ప్యాకింగ్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ మనకి బయర్ బిహేవియర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. ఏ వస్తువైనా కొనడానికి వచ్చినప్పుడు ఏ బిహేవియర్ which is shown as the time of buying ఎనీ ప్రోడక్ట్. అతను ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వచ్చినప్పుడు అతని యొక్క బిహేవియర్ అనేది ఆ టైంలో మనకి బయటపడుతూ ఉంటుంది అనమాట. అంటే కొంతమంది వెళ్తూ ఉంటారు షాపులకి, ఏదైనా కావచ్చు, అది చిన్న చాక్లెట్ కానించి బిస్కెట్ కానించి కావచ్చు, లేదంటే ఒక పెద్ద ప్రోడక్ట్ మనకి మైక్రో ఓవెన్ కానీ కార్స్ కానీ ఇలా మనకి ఏదైనా సరే ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే అతను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్ని తీసి బయట పెట్టమంటారు. అంటే ఇదెంత, ఇదెంత, ఇది అదెంత, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఇలా వాళ్ళకు ఉన్న డౌట్స్ అనేవి అక్కడ రెక్టిఫై చేయటం జరుగుతుంది అనమాట. అంటే
వాళ్ళు డౌట్స్ అంటే మనీ పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళు షాప్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్సే దేవుళ్ళు అని చెప్పి అనుకుంటారు కొంతమంది. వాళ్ళు చెప్పిన దాన్ని ప్రతి దాన్ని తీసి బయట పెట్టడము, అలాగే కస్టమర్స్ని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం ప్రశాంతంగా ఇట్లా చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళి మొత్తం షాప్ అంతా ఓపెన్ చేసి మొత్తం క్లోజ్ చేయించేస్తారనమాట చాలామంది. అంటే అందరూ కాదు, చాలామంది. అంటే ఏంటి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే మనం మనీ పెడుతున్నాం కదా, వాళ్ళు ఎందుకు మనం ఇలా చేయొచ్చు అని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా తీసి అదైతే ఎంత, ఇదైతే ఎంత, ఇది ఎంత పడుతుంది అని చెప్పి వాళ్ళ యొక్క మనీ బట్టి అక్కడ బార్గెనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఆ టైంలో అతని యొక్క బిహేవియర్ అనేది బయటపడుతుంది అని చెప్పి చెప్తారు. దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇవే. అదెంత ఇదెంత అని అన్నాడు ఇందాక. దీంట్లో చూస్తే మనకి ఏమేమి ఉన్నాయండి, ప్రైస్, క్వాలిటీ, క్వాంటిటీ, ప్యాకింగ్. ప్రైస్లో తేడా ఉంటుంది. అంటే అతను ఒక దానికి వెళ్తే ఇంకోటి అడుగుతాడు, దాని యొక్క ప్రైస్ తేడా ఉంటుంది, క్వాలిటీ తేడా ఉంటుంది. అతను తీసుకునే ఏదైతే తీసుకుంటాడో దానికి, అతను అడిగే క్వశ్చన్స్కి, అంటే వేరేది ఎంత అని అడుగుతున్నాడు కదా, దాంట్లో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమేమంటే ప్రైస్లో తేడా ఉంటుంది, క్వాలిటీలో తేడా ఉంటుంది, క్వాంటిటీలో తేడా ఉంటుంది, అలాగే ప్యాకింగ్లో కూడా మనకి తేడా ఉంటుందన్నమాట. అంటే ప్రైస్ బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది. మనకి నార్మల్ రైస్కి, రైస్ తీసుకుందాం ఎగ్జాంపుల్, నార్మల్ రైస్కి బాస్మతి రైస్కి తేడా ఉంటుందండి. అలాగే ప్రైస్ కూడా తేడా ఉంటుంది. అంటే మనీ పరంగా ఏమవుతుంది, నార్మల్ రైసు 35 రూపీస్ అలా ఉంటే అదే బాస్మతి రైస్ ఎలా ఉంటుందండి, 200, 300, 1 కేజీ అయితే 500. అందులో మళ్ళీ మంచి క్వాలిటీ ఉన్నది ఇండియా గేట్ బాస్మతి రైస్ అని చెప్పి మనకి మంచిది దొరుకుతుంది. దాని యొక్క ప్యాకింగ్ కూడా ఎలా ఉంటుందండి, క్వాంటిటీ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. దాని యొక్క ప్యాకింగ్ కూడా ఎలా ఉంటుందండి, చాలా స్మూత్గా, మనకి ప్యాకింగ్ కూడా చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది అనమాట దాని యొక్క ప్యాకింగ్ చూస్తే. అలా మనకి డిఫరెంట్ టైప్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. రైస్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే 25 రూపాయల బియ్యం ఉన్నాయి, అలాగే 25 రూపాయలు ఉన్నాయి, 35 రూపాయలు, 50 రూపాయల బియ్యం ఎలా ఉన్నాయో అలాగే బియ్యంలో కూడా ప్రైస్లో తేడా ఉంటుంది. ఇక్కడ అవే చెప్పాను. ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ బయ్యర్ బిహేవియర్ కూడా అలాగే మనకి ఏమవుతుందండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. దీంట్లో మనం చూస్తే ప్రైస్, క్వాలిటీ, క్వాంటిటీ, ప్యాకింగ్. ఇందాక చెప్పాను రైస్ అని చెప్పాను కదా, రైస్లో మనకి ఏమైపోతుంది, రైస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ప్రైస్లో కూడా తేడా ఉంటుంది, అలాగే క్వాలిటీలో తేడా ఉంటుంది, క్వాంటిటీలో తేడా ఉంటుంది, ప్యాకింగ్లో కూడా మనకి ఏమైపోతుందండి ఇక్కడ తేడా అనేది ఉండడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందండి, అక్కడ టోటల్గా అతని అడిగే క్వశ్చన్స్కి కానివ్వండి, వాళ్ళు అడిగే చెప్పే సమాధానాలకు కానివ్వండి డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకు అది అంత రేటు చెప్తున్నావు, ఆ రైస్ ఎందుకు అంత రేటు చెప్తున్నావు, ఇది ఎందుకు ఇంత రేటు చెప్తున్నావు అంటే అక్కడ క్వాలిటీ తేడా ఉంది, క్వాంటిటీ తేడా ఉంది, ప్యాకింగ్ తేడా ఉంది. ఈ మూడు కలిపి మనకి ఇక్కడ ప్రైస్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం.